సరే క్వశ్చన్, మహిళల వేసుకునే బట్టని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ని జడ్జ్ చేయవచ్చు అక్క. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. కానీ ఎప్పుడు అదుకు తప్పరు కదా, చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఎందుకు అసంతవం అలా జరిగింది? తెలియదు సార్. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను, నాకు ఇంకోటి, మీరు ఆ సమయంలో అనసూయ గారికి ఏదో తెలియని శుతిమెత్తగా ఏదో వార్నింగ్ ఇచ్చాడు. అది అయిపోయింది జాఫర్ గారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అంటే దేవుడు అవకాశం ఇస్తే మీ రుణం తీర్చుకుంటా అని అన్నారా? అంటే ఏమో ఇక అది అమ్మాయి మీద రెస్పెక్ట్ ఉంది డెఫినెట్ గా అండి. అంతే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఈ దేశంలో ఏ మగాడైనా సరే ఆడవాళ్ళని కించపరచాలని, ఆడవాళ్ళని చులకనగా చూడాలని అనుకుంటాడని నేను అనుకుని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఉమెన్ కమిషన్ వెళ్ళినప్పుడు ఆమె ఏం అడిగింది లోపల? చాలా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు తెలిసిన వాళ్ళే కంప్లైంట్ చేస్తారని చెప్పేసరికి షాక్ తిన్నాను. బట్ అయిపోయింది సార్ జాఫర్ గారు, వదిలేద్దాం. ఎందుకంటే అది రావణ కష్టం, అది కాలుతా ఉంటాం. ఒక యూట్యూబర్ నాన్ వెజ్ గురించి మాట్లాడారు కదా, దీని గురించి వదిలేద్దాం. వేస్ట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేచర్ చూసుకుంటా సార్, ఎవరినైనా నన్నైనా మిమ్మల్ని ఎవరినైనా సార్. మనము వాంటెడ్ గా కసి తీర్చుకున్నాం, పగ తీర్చుకున్నాం, లేదంటే మనం ఎవరో చెప్పి మనల్ని అనమన్నారు కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నేచర్ అనేది ఒకటి అందరి దోల తెచ్చేస్తా సార్. నా అన్వేషణ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అందులో భాగంగా పంజాగుట్ట పోలీసులు అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. గత ఏడాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకరంగా వీడియోలు విడుదల చేశారని కరాటే కళ్యాణి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అన్వేష్ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దీంతో అన్వేష్ పై 352, 79, 299 BNS సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మన శివాజీ అనసూయమ్మ ప్రశాంతంగా ఉన్నారు, మధ్యలో రీచ్ కోసం వచ్చిన నిన్నే మింగుతూ ఉన్నారు. ఫస్ట్ ఇండియా తీసుకొస్తారు, మీకే సోవలు గుచ్చేస్తారు. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ తన యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నారు. ఆయన దేశం వెలుపల ఉండటంతో విచారణ నిమిత్తం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనివల్ల ఆయన ఏ విమానాశ్రయంలో దిగినా విమానాశ్రయ అధికారులు వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంది. ఛానల్ కే రిపోర్ట్లే మీరు కొట్టాలా, నేను సంకనాకి పోయేలా, దేవతలను తిడుతూ ఉంటే చూస్తూ కూర్చోనుండాలా. ఏ ఎరుహు కుప్పిలగా నిన్ను చూస్తే నాకే గుర్తొస్తుంది కాలంలో జలగా. ఎవరైతే భగవంతుడి సొమ్ముతో ఆడుకుంటారో, నేనేనా? భగవంతుడి డబ్బును దోచేస్తారు, తరాలు కూడా లేచిపోతాయి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఈగో క్లోగుల తయారాడు? ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా, మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతను. ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పి ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే
నీకు స్పాట్ నేను ఎడతాగా. నా పేరు నాని గారు మాటకు ముందు ఒకసారి మాట చివరి ఒకసారి ఎవరండి ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పని అడుగుతా ఉన్నారు. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. ఎవరండి ఈ పవన్ కళ్యాణ్ అంటే మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు మిమ్మల్ని ఓడించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. మిమ్మల్ని 11 సీట్లు వచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. నువ్వు నోరు ముయ్యరా. అపోజిషన్ కూడా లేకుండా చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. మీరు అసెంబ్లీలోకి రాకుండా బయట ఉండిపోవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎవరండి పవన్ కళ్యాణ్ గారు అని పదే అనాల్సిన అవసరం లేదు పేరు నాని గారు. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకు లేదు? ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, మీ పాపాలు ఒకటి అర కాదు, చెట్ట ఇంత ఉంది, ఇంత అంతా ఇంత కాదు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ప్రధాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి. అరే పిచ్చిగిటలేసిందారా నువ్వు? రోజు రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు ఏమరా, ఇంత చిచ్చోరాగా లేక? వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, నేనా? మళ్ళా నేనే. అలాగే స్వామి వారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి మళ్ళీ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు.